సో హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అ న్యూ వీడియో. సో ఈ రోజు మన వీడియోలో కొన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ అయితే ఉన్నాయి. సో వీడియోని ఎండ్ వరకు అయితే చూడండి. సో గైస్, వీడియో స్టార్ట్ చేసే ముందు ఒక చిన్న రిక్వెస్ట్. ఇప్పుడు దాకా మీరు మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఐఎమ్ రిక్వెస్టింగ్ టు యూ, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మేము 1000 సబ్స్క్రైబర్స్ కి చాలా దగ్గరలో అయితే ఉన్నాం. అండ్ నేను మీకు డే టు డే సోషల్ మీడియా రిలేటెడ్ అప్డేట్స్ అయితే ఇస్తూ ఉంటాను. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. సో ఫస్ట్ అప్డేట్ గురించి మాట్లాడుకున్నట్టయితే యూట్యూబర్ ప్రణీత్ హనుమంతు కాంట్రవర్సీ గురించి. యా గైస్, ఈ కాంట్రవర్సీ గురించి ఆల్మోస్ట్ మీ అందరికి తెలిసే ఉంటుంది. ఇఫ్ యూ డోంట్ నో, నా యొక్క ఈ లేటెస్ట్ వీడియో అయితే చూడండి. నేనైతే క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ అయితే చేశాను వాట్ ఎగ్జాక్ట్లీ హ్యాపెన్. తను సోషల్ మీడియాలో చైల్డ్ ని అబ్యూస్ చేస్తూ వీడియో చేయడం వలన తను చాలా హేట్ అయితే రావడం స్టార్ట్ అయింది. పబ్లిక్ అండ్ చాలా మంది సెలబ్రిటీస్ తను చేసిన పని వలన తన మీద స్ట్రిక్ట్ లీగల్ యాక్షన్ తీసుకోవాలని సోషల్ మీడియాలో రచ్చ అయితే చేసేశారు. ఈవెన్ తెలంగాణ చీఫ్ మినిస్టర్ రేవంత్ రెడ్డి గారు కూడా దీని మీద స్ట్రిక్ట్ యాక్షన్ తీసుకుంటామని రెస్పాండ్ కూడా అయ్యారు. గెస్ వాట్, నౌ ప్రణీత్ హనుమంతు హ్యాస్ బీన్ అరెస్టెడ్. యా గైస్, బెంగళూరులో తెలంగాణ సైబర్ క్రైమ్ పోలీస్ ప్రణీత్ హనుమంతుని ఈ రోజు అయితే అరెస్ట్ చేశారు. బెంగళూరు కోర్టులో లీగల్ ఫార్మాలిటీస్ కంప్లీట్ అయ్యాక ప్రణీత్ హనుమంతుని హైదరాబాద్ కి ట్రాన్స్ఫర్ చేస్తామని చెప్పారు. సో నెక్స్ట్ అప్డేట్ గురించి మాట్లాడుకున్నట్టయితే ఏజోడ్ గురించి. ఏజోడ్ లేటెస్ట్ గా మై స్టోరీ అని యూట్యూబ్ లో ఒక వీడియో అయితే అప్లోడ్ చేశారన్నమాట. గెస్ వాట్, ఈ వీడియోలో ఏజోడ్ గారు తన యొక్క ఫ్యాన్స్ కి తెలియని ఒక సీక్రెట్ అయితే రివీల్ చేశారు. అదేమిటంటే ఏజోడ్ గారి మ్యారేజ్ అయిపోయి 6 years అయితే అవుతుంది. యా గైస్, ఈ సీక్రెట్ ని ఏజోడ్ గారు తన యొక్క లేటెస్ట్ వీడియోలో రివీల్ అయితే చేశారు. నేను వారి వీడియో యొక్క షార్ట్ క్లిప్ అయితే చూపిస్తాను. ఫర్ ద ఫుల్ వీడియో లింక్ ఇస్ ఇన్ డిస్క్రిప్షన్. నా లైఫ్ లో జరిగిన ఈ ఘట్టాన్ని నా గ్రేవ్ కి తీసుకెళ్దాం అనుకున్నా, ఎవరికి చెప్పకూడదు అనుకున్నా. బట్ చుట్టూ జరుగుతున్న పరిస్థితులు చూస్తుంటే, చుట్టూ నేను చూస్తున్న నాయిస్ చూస్తుంటే, ఈ జరిగిన విషయాన్ని గమనిస్తుంటే డెఫినెట్లీ ఇది నేను మీతో షేర్ చేసుకోవాలి. నా సైడ్ ఆఫ్ ద స్టోరీ మీతో చెప్పాలి. నా లైఫ్ లో మీతో ఎప్పుడూ చెప్పని, ఎప్పుడూ డిస్కస్ చేయని ఈ అన్ఎక్స్ప్లోర్డ్ టెరిటరీని లెట్ us మెన్యూవర్. నాకు పెళ్లి జరిగి 6 సంవత్సరాలు అవుతుంది. నాకు పెళ్లి జరిగింది అనే విషయాన్ని ఇలాంటి సిచ్యువేషన్ నేను చెప్పాల్సి వస్తుందని నేను ఎప్పుడు అనుకోలేదు. మంచి సమయం సందర్భం చూసి, ఒక సంతోషకరమైన సిచ్యువేషన్ చూసి చెప్దాం అనుకున్నాం. బట్ ఎనీవే, ఇట్స్ ఫైన్. ఈ ఘట్టం గురించి మాట్లాడాలంటే నా పెళ్లి గురించి మాట్లాడాల్సిందే. అట్ ఎ వెరీ యంగ్ ఏజ్, నా ఇంజనీరింగ్ అయిపోయిన తర్వాత నా కాలేజ్లో నేను ప్రేమించిన అమ్మాయిని నేను పెళ్లి చేసుకున్నా. అండ్ ఏజోడ్ గారు తన యొక్క బ్రదర్ ప్రణీత్ హనుమంతు కాంట్రవర్సీ మీద తన యొక్క లేటెస్ట్ వీడియోలో కామెంట్ చేస్తూ ఈ విధంగా అయితే చెప్పారు. రూమర్స్ 100 ఉంటాయి, నిజం ఒక్కటే ఉంటాది. తప్పు ఎవరు చేసినా తప్పే. తమ్ముడైన లవ్ ఏజోడ్. యా గైస్, ఏజోడ్ గారు ఈ విధంగా అయితే రెస్పాండ్ అయ్యారు. దీని గురించి మీరేమనుకుంటున్నారు నా కింద కామెంట్ సెక్షన్ లో అయితే చెప్పండి. సో నెక్స్ట్ అప్డేట్ గురించి మాట్లాడుకున్నట్టయితే తమిళ్ మూవీస్ ప్రొడ్యూసర్ జ్ఞానవేల్ రాజా గురించి. యా గైస్, వీరు లేటెస్ట్ గా ఒక ఇంటర్వ్యూ అయితే ఇచ్చారు అండ్ తెలుగు పీపుల్స్ గురించి ఈ విధంగా అయితే చెప్పారు. తెలుగు ఆడియన్స్ అండ్ దేర్ మీడియా కాల్ తమిళ్ యాక్టర్స్ లైక్ అవర్ రజనీ, అవర్ కమల్ హాసన్, అవర్ విజయ్, అవర్ విక్రమ్, అవర్ సూర్య, బట్ అవర్ పీపుల్ విల్ డిఫరెంటియేట్ దెమ్. బేసిక్ గా వీరు ఏం చెప్పారంటే తెలుగు పీపుల్స్ తమిళ్ యాక్టర్స్ ని మన విజయ్, మన కమల్ హాసన్, మన సూర్య ఇలా అయితే పిలుస్తారు, కానీ తమిళ్ పీపుల్ దీనికి వ్యతిరేకమని చెప్పారు. సో యా గైస్, దట్స్ ఇట్ ఫర్ టుడే. వీడియో నచ్చితే లైక్ చేయండి అండ్ మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను మీకు సోషల్ మీడియా రిలేటెడ్ డే టు డే అప్డేట్స్ అయితే ఇస్తూ ఉంటాను. సో యా, నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. టిల్ దెన్, బాయ్.